అల్లరి చీమ వనదేవత కథ. అడవిలో ఒక అల్లరి చీమ ఉండేది. వాళ్ళమ్మ ఎంత చెప్పినా వినకుండా ఒంటరిగా షికారుకు బయలుదేరింది. అడవంతా తిరుగుతూ సాయంత్రమైన విషయం కూడా గమనించలేదు. ఇంటికి వెళ్దామని బయలుదేరింది, కానీ చిన్ని చీమ దారి తప్పింది. తన వాళ్ళను వెతుక్కుంటూ అడవంతా తిరుగుతోంది. అలా తిరిగి తిరిగి అలసిపోయింది. ఆ బుజ్జి చీమకు బాగా ఆకలి వేసింది. ఆహారం కోసం వెతుకుతూ ఉండగా అక్కడ ఒక గ్రామం కనబడింది. దగ్గరలోనే చీమకు చక్కెర కనిపించింది. దాన్ని తిందామనుకునేలోగా వానజల్లు పడి చక్కెర కరిగిపోయింది. వానజల్లు తగ్గాక మళ్ళీ ముందుకు సాగింది. దారిలో దానికి ఒక బియ్యపు గింజ కనిపించింది. ఆత్రంగా దానివైపు పరుగులు తీసింది చీమ. అంతలో పక్షి వచ్చి బియ్యపు గింజ తినేసింది. చీమకు ఏడుపు వచ్చినంత పని అయింది. దాని అదృష్టం బాగుంది. దానికి రొట్టె ముక్క కనిపించింది. అది తిందామని అటువైపు వెళ్ళింది. కానీ అంతలో ఒక ఎలుక పరిగెత్తుకొచ్చి రొట్టె ముక్కను తీసుకుపోయింది. చీమకు ఆకలితో కళ్ళు తిరగసాగాయి. ఓ భగవంతుడా, నన్ను ఇంత చిన్నదానిగా ఎందుకు పుట్టించావు అని ప్రార్థిస్తూ ఏడ్చింది. అప్పుడు వనదేవత ప్రత్యక్షమై, చీమ ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఏమి సహాయం కావాలి అని అడిగింది. అప్పుడు చీమ, నాకు బాగా ఆకలిగా ఉంది అని అనడమే రకరకాల ఆహార పదార్థాలు ప్రత్యక్షమయ్యాయి. చీమ ఆహార పదార్థాలు తృప్తిగా తింది. ఇంకా నీకు ఏమి కావాలి అని అడిగింది వనదేవత. నీకులా నాకు కూడా రెక్కలు కావాలి అని అడిగింది బుజ్జి చీమ. వెంటనే చీమకు రెక్కలు వచ్చాయి. చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. ఉన్నట్టుండి దాని తలకి పెద్ద దెబ్బ తగిలింది. అబ్బా నొప్పి అని చూసింది. మంచం మీద నుంచి పడిపోయింది. ఇదంతా కళ, ఎంత బాగుంది అనుకుంది బుజ్జి చీమ.